హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సువర్ణని. దాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? చికెన్ పచ్చడో లేకపోతే మటన్ పచ్చడిలాగా అనిపిస్తుందా? కాదండి, అది పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి. అంటే ఇప్పుడు సీజన్ కదా, కాలీఫ్లవర్స్ వచ్చే సీజన్ అనమాట. అంటే మామిడికాయ సీజన్ వెళ్ళిపోయిందంటే దాని తర్వాత వచ్చేది కాలీఫ్లవర్ అనమాట. కాలీఫ్లవర్ పచ్చడి నేను ఏ విధంగా పట్టానో చూపిద్దాం పదండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ఈ విధంగా ఒక ఫ్లవర్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా తుంచి చిన్న చిన్న ముక్కల కింద తుంచి ఉప్పు నీళ్ళల్లో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే కలరు, టేస్ట్, రుచి మారిపోతుంది. ఇట్లాగా ఆరబెట్టుకున్నాక దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం. ఆవాలు, మెంతులు తప్పితే ఇంక జీలకర్ర అసలు వాడకూడదు. జీలకర్ర వాడితే స్మెల్, టేస్ట్, కలర్ మూడు మారిపోతాయి. ఫస్ట్ అయితే చిన్న మిక్సీలోకి ఆవాలు, మెంతులు మిక్సీ పొడి పట్టుకుంటున్నా. ఈ రెండు పొడి పట్టుకున్నాక మన దాంట్లోకి ప్రాసెసింగ్ జరపడానికి మెత్తగా అయితే పొడి అయితే చేశాను. ఇప్పుడైతే నేను ఒక పెద్ద బౌన్లోనైతే నేను ముక్కలన్నీ కడిగి ఆరబెట్టినవన్నీ ఒక బౌన్లో వేసుకున్నాక దీనికి పట్టే ప్రాసెస్ పద్ధతి విధానం ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పచ్చి నూనె కొంచెం ఒక స్పూను మందం వేసి మంచిగా ముక్కలకి పట్టిస్తాను. ఎందుకు ముక్కలకి అలా పట్టించాలంటే కనుక పచ్చిగా ఉంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తపడదు అనమాట. అందుకోసమని నేను ఖచ్చితంగా ఆయిల్ అయితే పట్టించి అవన్నీ పక్కకు పట్టుకున్న బాక్స్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ బౌన్లోనే మనం ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఇందులో కలుపుతాను. ఆ కలిపే విధానం, ఆ పద్ధతి, ప్రాసెస్ ఏందో నేనైతే మీకు వివరంగా చూపిస్తాను. పడితే చాలా బాగుంటుంది పచ్చడి, తినాలి. ఎందుకంటే కొత్త తనం కనుక, ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం కనుక రుచి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఏమేమి కావాలి పదార్థాలు, అందులోకి కావాల్సిన మెటీరియల్ అంతా నేను వేస్తాను. చూడండి, ఇప్పుడు కారం ఏంటంటే చూడడానికి ఎర్రగా ఉంటుంది, మనం కొనుక్కున్న అంతే ఉంటుంది, మిరపకాయలు పట్టించిన అంతే ఉంటుంది, చూడటానికి ఎర్రగా ఉంటుంది. కానీ దాంట్లో కారం ఘాటు అన్నది ఏమి ఉండట్లేదు. కాకపోతే పచ్చడికి ఎక్కువే కావాలి కనుక మనం కొంచెం వేసుకోవాలి. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను, చప్పగా ఉంది, కారం లేదు. దానికి దాంట్లో కావాల్సిన మోతాదులోని సాల్ట్ తీసుకుంటున్నా. సాల్ట్ వేసి రెండు మిక్స్ చేసా. ఆ తర్వాతకైతే వెల్లుల్లిపాయలు వేస్తాను. ఇందులో వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవచ్చు అండి. ఎందుకంటే వేయించినా కదా, ఫస్ట్ అయితే వేయించి మిక్సీకి పట్టినా కనుక జీలకర్ర మెంతుల పొడి వేసుకోవచ్చు. మనం నేరుగా అయితే తినలేము, కానీ పచ్చళ్ళలో మట్టుకు ఇవి రెండు ఎక్కువ ఉండాలన్నమాట. ఇది మొత్తం మూడు మిక్స్ చేసినాక ఇందులో అయితే వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు వేసాను అనమాట, లైట్గా ఒక చిటికెడు పసుపు అనమాట. ఆ తర్వాతకి కొంచెం నేను జస్ట్ అట్లా ఇంగు పొడి కొద్దిగా ఇట్లాగా ఒక ఆవగింజ అంత వేసిన అనమాట. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అందులో వేసి నేను ఉప్పు కారంలోనే ఇట్లా చితిపేస్తాను అనమాట. దంచటము అట్లా ఏం చేయను అనమాట. అందులోనే మెత్తగా అంటే కచ్చాబిచ్చగా అవుతుంది అనమాట. అట్లా అదిమితే మంచిగా అవుతుంది అనమాట. కొన్ని కనుక ఎక్కువ ఉండదు కనుక అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు కారంలోని అవి వెల్లుల్లిపాయలు ఇట్లా చితక కొడితే దాని టేస్ట్ వేరే ఉంటుంది, దాని రుచి వేరే ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. స్మెల్ నేను చేస్తున్నదైతే ఈ విధంగా ఉంటుంది. మరి అందరికీ నచ్చుతుందో తెలియదు, కానీ మీ యొక్క అభిప్రాయాన్ని మటుకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసి పొడి అంతా అన్నీ కలిసిందాక చేసి ముద్ద అయితే ముద్ద చేసుకున్నాక ముద్దలాగా అయినాకే మొత్తం కలిపినాక దాంట్లో అయితే ఫ్లేవర్ వేసుకుంటాను. ఆ విడిగా ఉన్న ఫ్లేవర్ అంతా అందులో వేసేసి ఆ ఫ్లేవర్కి పట్టించిందాక తిప్పుతాను అనమాట. మొత్తం కలవాలి, మొత్తం ఫ్లేవర్కి చుట్టూతా మొత్తం ఆ ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసాం కదా, అవన్నీ కలవాలన్నమాట. చూస్తుంటే నోరు ఊరుతుందా? కొత్త కదా, ఇప్పుడు ఫ్లేవర్ వచ్చే కాపు స్టార్ట్ అయింది కనుక చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇందులో అయితే ఇంకా మనకి నచ్చితే కొంచెం ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మనకి నచ్చితే కనుక, మనకి కావాలి టేస్ట్ అనుకుంటే కనుక ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అది వేరే టేస్టే వస్తుంది. ఇది వెల్లుల్లిపాయతో పచ్చిది అనమాట, పచ్చడి అనమాట. పచ్చి ముక్కలతోని పచ్చడి అనమాట. మరి మీ సైడ్ ఎలా పెడతారో, నాకు వచ్చిన విధానం అయితే ఇది. మీరు ఎలా పెడతారో మీ యొక్క విధానం ఏంటో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. కామెంట్ అయితే పెట్టండి. ఇట్లాగా అదివి పెట్టాలి. అదివి పెట్టినాక
ఒక గంట 2-3 గంటల వరకు అట్లనే ఉంచాలి. ఎందుకంటే కొంచెం ముక్కకి కొంచెం పీల్చుకుంటుంది, ముక్క అటు ఇటుగా ఉన్నా కూడా కొద్దిగా కలుస్తుంది అనమాట. ఒక 2-3 గంటలు అలా ఉంచినాక ఆ తర్వాతకి మళ్ళీ మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంటే మళ్ళీ మనం ఏ డబ్బాలోకి అయితే పెట్టుకుంటున్నామో ఆ డబ్బాలోకి తీసుకోవాలన్నమాట. అయిపోయింది. ఇప్పుడు 3 గంటలు అయిపోయింది. డబ్బా అయితే తీసుకున్నా. ఆ డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకున్నా. ఎత్తేసి మొత్తం శుభ్రంగా దాంట్లోకి బాక్స్లోకి పెట్టేయాలన్నమాట. బాక్స్లోకి అంతా పెట్టినాక నేను ఏం చేస్తానంటే, ఇంత ముద్దగా అంటే పొడి పొడిగా ఉంది, ఇట్లా ముద్దలుగా ఉండి పచ్చడి ఎట్లాగా అన్న డౌట్ మీకు రావచ్చు. సరే, ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో మొత్తం అంతా బౌన్లోకి పెట్టేసుకుంటాను. బౌన్లో పెట్టుకుని శుభ్రంగా అదిమినాక తర్వాతకి మళ్ళీ ఆయిల్ పోస్తా. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత చూస్తే మనకి ఇంకా కావాలి అనుకుంటే కనుక మొత్తం పీల్ చేసుకున్నాక మనం ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, ఆయిలే కదా. కానీ ఫస్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను దాని నిండా ఆయిల్ సరిపోను అంటే దానిపైన అంతా ఆయిల్ పోసేస్తాను. ఆయిల్ పోసినాక కావాలంటే ఇంకొక వండే తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని ఉప్పు కారం అయితే నేను మోతాదులో వేసేస్తాను. ఎప్పుడైతే కొలత ప్రకారంగా చూస్తాను. కావాలంటే మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఆ తర్వాత కూడా కొంచెం ఆయిల్ పోసుకుంటే, ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇలా రేపు ఆయిల్, కొలెస్ట్రాల్ అంత ఆయిల్ ఫుడ్ అయిపోతుందని చాలామందికి అంత ఎక్కువగా అయితే ఆయిల్ తినట్లేదు. చూడండి నేను చేసిన ఈ క్యాబేజీ అసలు ఈ పచ్చడి మటనా, చికెనా, ఫ్రై ఏమంటారు, ఫిష్ ఈ పచ్చడికి ఒక పేరు పెట్టండి. మీరు చూసే విధానాన్ని బట్టి, నేను చేసిన విధానాన్ని బట్టి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను చేసే విధానం గురించి ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.